గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రాత్రి నిన్న వచ్చాను కదా వదిలేపల్లి. నైట్ లేట్ అయిపోయింది అనమాట, వర్క్ అవ్వలేదు ఇంటి దగ్గర. వర్క్ అంటే ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనమాట. దాంట్లో బాత్రూమ్ కూడా పెండింగ్ ఉంది. ఆ బాత్రూమ్ పెండింగ్ ఉందన్నమాట. అయితే దానికోసం అక్కడి నుంచి కైకలూరు నుంచి మనిషిని తీసుకొచ్చి ఆ పని చేయించుకొని, టైం వచ్చేసి నైట్ మనోడిని 12 దాకా పని చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఆ 12 కాడ నుంచి వెళ్ళి కైకలూరులో డ్రాప్ చేయాలి. ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేలోకి 1:20, 1:15 అట్లా అయిందనమాట. అందుకనే ఇంకా విజయవాడ రాలేదు. ఇంకెట్లోనే పడుకున్నాను. పొద్దున్నే ఇప్పుడు లేచాను. టైం వచ్చేసి ఎంత 7:34 అవుతుంది. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. మళ్ళీ విజయవాడకి వెళ్ళిపోతున్నా. విజయవాడకి వెళ్ళి ఇంకా డ్యూటీ టైంకి అందుకోవాలి. మళ్ళీ నేను ఇటే వెనకాలే వెళ్తా, పెట్రోల్ కొట్టించుకొని వెనకాల నుంచి ఇక్కడ ఉందన్నమాట పెట్రోల్ బంక్. లేదా పెట్రోల్ లేదంట. ఏం చేయాలా? వెళ్ళిపోదాం, అక్కడ దొరుకుద్దేమో చూద్దాం. ఇది మన కూరగాయల సెంటర్. నాకు హైవే ఎక్కేదాకా కొంచెం తలకాయ నొప్పి. తొందరగా హైవే ఎక్కాల. ఎక్కితే నా టయానికి నేను రీచ్ అవుతా. రోడ్లో అంతకంటే ఎక్కువ మనం వెళ్ళామన్నమాట. ఏంటోనబ్బా, రాత్రి నుంచి బండి ఎక్కితే నిద్ర వస్తుంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా కళ్ళు మొదలు పడతానే ఉంటాయి. నిద్ర సరిపోతుంది. ఏంటంటే చల్లగాలికి నిద్ర వచ్చేస్తుంది. రాత్రి 1 గంటకు వస్తున్నాను, అసలు కళ్ళు మూతలాడిపోతున్నాయి. ఏం చేయాలి తెలియట్లా. కాకపోతే బండి మాత్రం మనం ఆ మూమెంట్లో, నిద్ర వచ్చే మూమెంట్లో ఉన్న బండి వెయిట్ ఏంటి అన్నపాటు వచ్చామయ్యా. ఇప్పుడు మనం రైట్ తీసుకోవాలి. అమ్మా, ఇది ఇట్టే ఉంది కదా. ఈ పొరలో పడితే మాత్రం ఇది మామూలుగా చేసుకుంటావు. బండి అంతా పొర చేసుకుంటుంది. నేను దీన్ని కడకలేసి వచ్చాను. అసలు దీని రూపులే మారిపోయినాయి. రోజు ఎలా చూసుకునేవాడిని అంటే నున్నగా చూసుకునేవాడిని.
చిన్న మచ్చ కూడా లేకుండా. నిన్న బురదల దెబ్బకి, వర్షం దెబ్బకి మొత్తం బురద బురద అయిపోయింది. అయ్యో అయ్యో. పెద్ద కాలం ఉంటుంది. పెద్ద కాలం, అబ్బా పెద్ద కాలం వాటర్ వస్తున్నాయా? అసలు నిన్న మా ఇంటి దగ్గర వాటర్ మరీ దరిద్రం అయ్యా. మాకేం చేస్తారంటే మా ఏరియాలో చెరువులో నీళ్ళే వదులుతారనమాట. మాకు ఒక పంపుల కోసం, అంటే వాటర్ సోర్స్ కోసం ఒక చెరువు తవ్వి, ఆ చెరువులో ఈ కాలంలో నుంచే, అంటే మా ఊర్లో కూడా వస్తుంది ఈ కాలువ, ఈ కాలంలో నుంచే నీళ్ళు చెరువులోకి పెడతారు. ఇంకా దానికి ఫిల్టరేషన్ లేదు, ఏం లేదు, డైరెక్ట్గా కాలువలో నీళ్ళే ఇంకా వాడుకుంటాం. పచ్చగా ఉంటాయి నీళ్ళు, దురదలు. అసలు ఇల్లు ఎంత అందంగా కట్టుకున్నా, ఎన్ని ఫెసిలిటీస్ పెట్టుకున్నా, ఈ రోజుల్లో కూడా అలాంటి నీళ్ళు వచ్చే ఇది అసలు ఈరోజు నీళ్ళు లేని ఊరుందా? కానీ మా ఊర్లో మాత్రం అసలు నీళ్ళు దరిద్రంగా ఉంటాయి. అసలు ఎందుకన్నా కానీ ఎవడ పట్టించుకునేవాడు లేడు. ఈసారి బాటిల్లో చూపిస్తా, పెడతా. ఈసారి పెట్టాలి, లేకపోతే ఏంటి ఫ్రెండ్స్, అసలు నేను మొహం కడుక్కుంటే మురుగుడు ఆసన వాటర్. అక్కడ మా బ్యాడ్ లక్ ఏంటంటే బోర్ వేయించుకోవచ్చు. ఆల్రెడీ వేయించాను బోర్ కూడా భూమిలోకి. కాకపోతే ఆ ఏరియాలో ఎక్కడ వేసినా సరే సాల్ట్ వాటరే వస్తుంది. మా ఏరియాలో మాది సాల్ట్ వాటరే వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ప్రాపర్గా ఫిల్టరేషన్ చేయాలి కదా గ్రామానికి. ఊరు నీళ్ళు వదిలేటప్పుడు లెక్కలేదు, బాధ్యత లేదు. మమ్మల్ని ఎవడేమంటాడులే అన్న ఇదితో చేస్తారనమాట. ఇది గుడివాడ హైవే రోడ్ ఎక్కేద్దా? ఈ ఊరు చిరుసంతలంట. ఈ ఊర్లో నుంచి వెళ్ళాలి. అమ్మాయి ఏమో నాకు తెలుసా? వాళ్ళగా ఉందలే కథ. ఏమంత ఉంది స్పీడ్ కాదు. లో ఫ్యూయల్ ఇండికేటర్ కొడుతుంది మనకి. 2 పాయింట్లు ఉండేది ఒక్కసారిగా దిగిపోయింది ఏంటి? నాకు అర్థం కావట్లా. ఇక్కడక్కడ నాగితే ఇంకేమన్నా ఉందా? అయ్యా బాగుండదు. ఇది రోడ్లు రానాయన, ప్రతి రోడ్కి ఒక దగ్గర ఈ స్పీడ్ బ్రేకర్లతో చచ్చిపోతున్నాం. ఓకే ఇండికేటర్ అప్పుడే పడిపోయింది. ఇది ఎక్కడెక్కద్దో చూడాలి. మన పామార్ ఎక్కడెక్కుతో చూస్తే దాన్ని బట్టి ఇంకా దాన్ని ఫాలో అయిపోవచ్చు ఆ రోడ్డు. మొత్తం ఏరియా మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తున్నా. లోకల్లో ఎప్పుడు నేనే తిరగలేదు. మన కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటే లోకల్ వాళ్ళు చూడండి, లైక్ చేయండి, వీడియోని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ చాలా వరకు ఎవరు చూపించరు ఈ ఊర్లన్నీ. మనం ఏంటంటే డిఫరెంట్గా అన్నీ చూడాలి కాబట్టి అన్ని ఏరియాలు కవర్ చేయాలని చెప్పి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో వస్తాను. యాక్చువల్గా నిన్న గుడివాడ మీద నుంచి వచ్చేయచ్చు,
గుడివాడ నుంచి ముదినేపల్లి వచ్చి ముదినేపల్లి నుంచి అటు కైకులూరు వెళ్ళిపోవచ్చులే. కానీ కాకపోతే నేను ఎందుకు ఆగానంటే వెళ్ళేటప్పుడు ఇటే వచ్చి మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అట్టయినా ఇలాగే వెళ్తాను, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇట్లాగే వస్తే 2 సార్లు ఇంక మనకి కంటెంట్ చూపించడానికి ఏమి ఉండదు కదా. అందుకని ఏలూరు నుంచి వచ్చాను అనమాట. నేను నెట్లో చూశాను, అంటే మ్యాప్స్లో లొకేషన్ ఎంత దూరం డిస్టెన్స్ ఉంటుందని చూస్తే అక్కడ వచ్చింది అనమాట. ఇటేమో 84, ఇటేమో 83. నేను తనకు వచ్చేసాం. ఏంటి అక్కడ ఎంత జనం హడావిడి. అబ్బా, దీంట్లో గ్యాస్ వస్తుంది. ఇప్పుడు గ్యాస్ వస్తుంది ఏంటో నాకు అర్థం కావట్లా. ఇప్పటికి దీనికి 3000 కొట్టించినట్టు దీంతో. మా 1020 కొట్టవా? మొత్తానికైతే ఇది గుడివాడ విజయవాడ గుడివాడ పామారు హైవే అన్నమాట. వెళ్ళండిరా బాబు. వెళ్ళన్నా తొందరగా వెళ్ళన్నా పెద్దన్నా. ఏంటి నా సైడ్ ఎవడో, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది.
క్రూజింగ్ మామూలుగా లేదు తమ్ముడు ఈ బండి. ఇక్కడ నుంచి రైట్కి కొట్టి పంటకాలం రోడ్లోకి వెళ్ళిపోతా. పంటకాలం రోడ్ నుంచి రమేష్ హాస్పిటల్ అటు నుంచి గుణదల. మన డెస్టినేషన్ వచ్చేసి గుణదల అనమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ అనదర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చుట్టుపక్కల కృష్ణా డిస్టిక్, ఎన్టీఆర్ డిస్టిక్ వాళ్ళకనైతే ఇంకా ఏమన్నా చిన్న చిన్న రైడ్లు ప్లాన్ చేయండి, చెప్పండి, వెళ్తాను. సరదాగా ఏమన్నా చూడాల్సినవి ఏమన్నా మన ఛానల్లో ఏదో ఈ మోటో వ్లాగ్సే కాదు, అన్ని లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కటి అన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా?